నమస్కారం శ్రీవార్త న్యూస్కి నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. వాల్మీకి పాఠశాల ఆవరణంలో విద్యార్థులు కొత్త ఆలోచనలతో కొత్త ప్రాజెక్టులను తయారు చేసి భవిష్యత్తులో భావి తరాలకు ఏ విధంగా ఉపయోగపడతాయో వాటి వివరాలను వెల్లడించారు.
ఈరోజు మేము మా స్కూల్లో బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము. మెడికల్ క్యాంప్లో మేము బ్లడ్ టెస్ట్ చేస్తున్నాము. నా పేరు ప్రార్థన, నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ నీడిల్ తీసుకొని ఎవరైతే పేషెంట్ వస్తారో వాళ్ళ చేతికి హైజీనిక్గా క్లీన్ చేసేసి నీడిల్ని ఓపెన్ చేసి వాళ్ళకి కూర్చున్నాక బ్లడ్ తీసుకుని నీడిల్ తీసుకొని 3 పార్ట్స్గా దాన్ని బ్లడ్ని డివైడ్ చేసుకుంటా వేసుకోవాలి. 3 డ్రాప్స్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇవే లిక్విడ్స్. ఈ బ్లూ కలర్ ఉండేది వైట్ లిక్విడ్. ఐ మీన్ ఏ గ్రూప్కి చూపిస్తుంది. ఇది వచ్చేసి బి గ్రూప్కి చూపిస్తుంది ఎల్లో కలర్. ఈ రెడ్ కలర్ది ఓకి చూపిస్తుంది. అలానే పాజిటివ్ నెగిటివ్ కూడా చూపిస్తుంది. బ్లడ్ వేసినాక ఇవన్నీ ఒక్కొక్క బ్లడ్ పైన 3 డ్రాప్స్ వేసాం కాబట్టి ఒక్కొక్క డ్రాప్ పైన 3 లిక్విడ్స్ వేసినాక దాన్ని అట్లా ఏదన్నా స్టిక్ తీసుకున్నాక దాన్ని రెడీ చేసేసి దాన్ని తిప్పినాక వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది. ఏదైతే బ్లడ్ పార్టికల్స్గా విడిపోతుందో ఆ బ్లడ్ వాళ్ళది గ్రూప్ అయినట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈరోజు వాల్మీకి స్కూల్ నందు సైన్స్ ఎగ్జిబిషన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఈరోజు మేము ఏ విధంగా పిలుచుకుంటున్నాం అంటే 2024 టెక్ ఫెస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్గా పిలుచుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో దాదాపు 350 ప్రాజెక్ట్ వర్కుల్ని పెట్టడం జరిగింది. దీనికి గాను దాదాపు 700 చిల్డ్రన్ అంటే దాదాపు 700 మంది విద్యార్థులు ఇందులో పాల్గొనడం జరిగింది. ఇంత భారీ ఎత్తున సక్సెస్ఫుల్గా కావడానికి కారణం ఏమంటే ఈ సంవత్సరం మేము వేసుకున్న ఒక ప్లానే ఈరోజు ఈ విధంగా సక్సెస్ కావడానికి ఒక ప్రత్యేకంగా నిలిచింది. ఎలాగంటే ఈ సంవత్సరం బిగినింగ్లోనే సైన్స్ టీచర్లు మేనేజ్మెంట్ అందరూ కూడా ఒక చోట కూర్చొని ఒక ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. మనకు టెక్స్ట్ బుక్స్లో ఏవైతే సైంటిఫిక్ నాలెడ్జ్ని అందించే ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా క్లాస్ రూమ్స్లో విద్యార్థులందరికీ కూడా చూపించడంతో పాటు విద్యార్థులతో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ నుంచే మోడల్స్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. ఓకే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తయారు చేసిన మోడల్సే ఈరోజు ఎగ్జిబిషన్ నందు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క సైన్స్ టీచరు కూడా సైన్స్ ఎగ్జిబిషన్కి సంబంధించి ఎంతో అద్భుతమైన పాఠాలు చెప్పడంతో పాటు సైంటిఫిక్ నాలెడ్జ్ని పెంచడానికి కావలసిన జ్ఞానాన్ని విద్యార్థులకి అందించడం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులందరూ కూడా సైన్స్ పుస్తకాల్లో ఉండే ఎక్స్పెరిమెంట్స్ అన్నింటినీ కూడా యాక్టివిటీస్ ద్వారా చూపించడం జరిగింది. ఇందులో ఈరోజు విద్యార్థులందరినీ కూడా మేము అడుగుతున్నప్పుడు టాపిక్స్ అన్నింటినీ కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు సృజనాత్మకత పెరగడంతో పాటు కూడా శాస్త్రీయ దృక్పథం కూడా బాగా పెరగడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి సహకరించిన మా సైన్స్ టీచర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం బిగినింగ్ ఆఫ్ ది డేస్ నుంచినే ఒక విద్యార్థులందరికీ కూడా అద్భుతమైన నాలెడ్జ్ను ఇచ్చినందుకు గాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇక్కడ ఈరోజు ఈ సైన్స్ ప్రాజెక్ట్ వర్క్స్ కేవలం టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చిన సైన్స్ ఎక్స్పెరిమెంట్సే కాకుండా నిజ జీవితంలో ప్రజలకు ఉపయోగపడేటట్లుగా ఉండే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ను కూడా లైవ్ ప్రాజెక్ట్ వర్క్స్ ద్వారా ఇక్కడ వాల్మీకి స్కూల్కి ఈరోజు వచ్చిన వాల్మీకి స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు కావచ్చు, మేనేజ్మెంట్కి కావచ్చు, టీచర్లకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా బాగా నాలెడ్జ్ని పెంచుకోవడం జరిగింది. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్తో మరి ఫ్యూచర్లో ముందుకు విద్యార్థులు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంత పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్ని జరపడానికి అవకాశం ఇచ్చిన మా కరెస్పాండెంట్ అనిల్ కుమార్ రెడ్డి గారికి, అలాగే పవన్ కుమార్ రెడ్డి గారికి, ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి సహకరించిన మా సైన్స్ ఉపాధ్యాయులందరికీ కూడా, ఉపాధ్యాయులకు, అలాగే ఖర్చుతో కూడుకున్న సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ను చేయడానికి సహకరించిన మా విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే కష్టపడి మోడల్స్ని తయారు చేసిన మా విద్యార్థులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.